హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9th క్లాస్ పాలిటీ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ ప్రజాస్వామ్య హక్కులు. ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ 9th పాలిటీకి సంబంధించి ఇది లాస్ట్ వీడియో అండి, అంటే ఇదే లాస్ట్ లెసను. మీకు స్టార్టింగ్ లెసన్ నుంచి ఇప్పటి వరకు 9th పాలిటీ బిట్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ లెసన్లో మనం ప్రాథమిక హక్కులు అయినటువంటి 6 హక్కుల గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి హక్కుకి సంబంధించి ఏ అంశాలు వస్తాయో కూడా ఇందులో ఇవ్వడం జరిగింది, సో వీడియోని స్కిప్ చేయకండి. ఇందులో ఫస్ట్ పాయింట్, గ్వాంటనామో బే అనేది అమెరికా నౌకాదళ నియంత్రణలో ఉన్నటువంటి ప్రదేశం. అమెరికా న్యూయార్క్ దాడి జరిగిన సంవత్సరం 2001 సెప్టెంబర్ 11. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఫ్రెండ్స్, ఇప్పుడు సౌదీ అరేబియాలో పౌరులకు గల హక్కుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ దేశం అనేది వంశపారంపర్యంగా వచ్చే రాజు చేత పాలించబడుతుంది. రాజు శాసనసభను, కార్యనిర్వాహక వర్గమును, న్యాయమూర్తులను ఎంపిక చేస్తాడు. రాజు మాత్రమే స్వయంగా శాసనసభ సభ్యులను, కార్యనిర్వాహక వర్గ సభ్యులను, న్యాయమూర్తులను ఎంపిక చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ సంస్థలను కానీ ఏర్పాటు చేయడానికి అనుమతి అనేది ఉండదు. ఇక్కడ మత స్వేచ్ఛ కూడా లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, ఇక్కడ 2 మహిళలు చెప్పేటువంటి సాక్ష్యం అనేది ఒక పురుషుడి సాక్ష్యానికి సమానం. నెక్స్ట్ పాయింట్, యుగోస్లోవియా ప్రావిన్స్లోని ప్రాంతము కొసావో. కొసావోలో అధిక సంఖ్యాక ప్రజలు ఎవరున్నారు అంటే అల్బేనియన్ జాతి వారు. కొసావోలో అయితే అల్బేనియన్ జాతి వారు ఉన్నారు. యుగోస్లోవియాలో అయితే అధిక సంఖ్యాక ప్రజలు సెర్బులు. సామాజికంగా గుర్తించబడిన వాదనలు చట్టాలుగా వ్రాయబడినప్పుడు వాటికి శక్తి వస్తుంది, లేకపోతే అవి కేవలం సాధారణ లేదా నైతిక హక్కులుగా మిగిలిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు అంటే మన జీవితానికి అత్యంత మౌలికమైన కొన్ని హక్కులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది. వాటినే మనం ప్రాథమిక హక్కులు అని పిలుస్తాము. ఈ హక్కులు అనేవి పౌరులందరికీ సమానత్వము, స్వేచ్ఛ, న్యాయం ప్రస్తావించడం గురించి హామీ అనేది ఇస్తుంది. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం. ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం. మన రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయి. అవి రాజ్యాంగ పరిహారపు హక్కు, సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, మత స్వేచ్ఛా హక్కులు, దోపిడీని నిరోధించే హక్కులు. ఈ 6 కూడా మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు. ఇందులో మనం సమానత్వపు హక్కు గురించి డిస్కస్ చేద్దాం. సమానత్వపు హక్కు అంటే చట్టం ముందు అందరూ సమానమని చెప్పడం. వ్యక్తి యొక్క అంతస్తులో సంబంధం లేకుండా, ఒక వ్యక్తి యొక్క అంతస్తుతో సంబంధం లేకుండా చట్టం అందరికీ వర్తిస్తుంది. దీనినే మనం సమన్యాయ పాలన అని అంటాము. సమన్యాయ పాలన అంటే చట్టం ముందు అందరూ సమానులే, వ్యక్తి యొక్క అంతస్తుతో సంబంధం లేకుండా చట్టం అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఈ సమన్యాయ పాలన అనేది ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజాస్వామ్యానికి పునాది ఏది అంటే సమన్యాయ పాలన. నెక్స్ట్ పాయింట్, పౌరుడిని మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా ప్రభుత్వం అనేది వివక్షత చూపరాదు. పౌరుడు దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళు, సినిమా హాళ్ళు మొదలైన బహిరంగ ప్రదేశాలకు వెళ్ళగలగాలి. నెక్స్ట్, బావులు, చెరువులు, స్నానఘట్టాలు, ఆట స్థలాలు, రోడ్లు, పబ్లిక్ రెస్టారెంట్లు, పబ్లిక్ రిసార్ట్లు ప్రజల ఉపయోగం కోసం నిర్ధారించిన ఇతర ప్రదేశాలను ఉపయోగించడంలో వివక్షత అనేది చూపరాదు. ప్రభుత్వ ఉపాధి లేదా నియామకంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా సమానత్వపు హక్కు కిందకి వస్తాయి.
ఈ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పాయింట్ ఇచ్చి ఇది ఏ హక్కు కిందకు వస్తుంది అనే క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ప్రతి హక్కులో ఉన్నటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ అంటే పరిమితులు అనేవి లేకపోవడం. మన నిజ జీవితంలో అంటే మన వ్యవహారాల్లో ఇతరులు జోక్యం లేకపోవడం, అంటే అది వ్యక్తులైనా కూడా లేదా ప్రభుత్వమైనా సరే. ఈ స్వేచ్ఛ హక్కు కిందికి వచ్చేటువంటి అంశాలు ఏవేవి అంటే వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. నెక్స్ట్ శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, దేశమంతటా తిరిగే హక్కు, దేశంలోని ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు, అంతేకాకుండా దేశంలో ఏ ప్రాంతానికి అయినా వెళ్ళే హక్కు. నెక్స్ట్ ఏదైనా వృత్తిని వ్యాపారాన్ని అవలంబించే హక్కు. ఈ హక్కులన్నీ కూడా స్వేచ్ఛ హక్కు కిందకు వస్తాయి. ఇందులో నెక్స్ట్ పాయింట్, పౌరులను ఏదైనా సమస్యపై సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు మరియు ప్రదర్శనలు నిర్వహించడానికి స్వేచ్ఛ అయితే ఉంది. సో స్వేచ్ఛ హక్కు కిందకు వచ్చేటువంటి మరొక పాయింట్ ఇదే. పౌరులకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వారు సమావేశాలు నిర్వహించుకోవచ్చు, ఊరేగింపులు కానీ, ర్యాలీలు కానీ, ప్రదర్శనలు కానీ నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఈ స్వేచ్ఛ హక్కు కిందనే అరెస్టుకు గల కారణాలు అనేవి ముందుగా తెలియచేయాలి. అలా అరెస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటి నుంచి 24 గంటల వ్యవధిలోనే సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. సో స్వేచ్ఛ హక్కు కింద ఉన్నటువంటి అంశాలు వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, దేశమంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు, దేశంలోని ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు, ఏదైనా వృత్తిని వ్యాపారాన్ని అవలంబించే హక్కు. ఇవన్నీ కూడా స్వేచ్ఛ హక్కు కిందకు వస్తాయి. నెక్స్ట్ పాయింట్, సటానిక్ వర్సెస్ అనే పుస్తకాన్ని రచించినది సల్మాన్ రష్దీ. మూడవది దోపిడీని నివారించే లేదా నిరోధించే హక్కు. స్వేచ్ఛ సమానత్వం హక్కు ప్రసాదించబడిన తర్వాత ప్రతి పౌరునికి దోపిడీకి గురికాకుండా ఉండే హక్కు అయితే ఉంటుంది. రాజ్యాంగము 3 దురాచారాలు చట్టవిరుద్ధమని ప్రకటించింది. అవి ఏవి అంటే మనుషుల అక్రమ రవాణా నిషేధము, బలవంతపు వెట్టి చాకిరీ నిషేధం లేదా బేగార్ నిషేధం. మూడవది బాల కార్మిక వ్యవస్థ నిషేధం. 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ మనం బాలలు అంటాము. సో 14 కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఎవరు ఫ్యాక్టరీల్లో కానీ, గనులు, రైల్వేలు, ఓడరేవులు వంటి ప్రమాదకర పనులలో పెట్టరాదు. సో దోపిడీని నివారించే హక్కులో ఉన్నటువంటి ఈ 3 దురాచారాలు అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2005 ఏప్రిల్ నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో 1000 మంది కార్మిక జనాభాకు 41 మంది మహిళా కార్మికులు ఉన్నారు. మగపిల్లల సంఖ్య 31 మంది. 4వ హక్కు మత స్వాతంత్రపు హక్కు. ప్రతి వ్యక్తికి అతను విశ్వసించే మతాన్ని ఆచరించడానికి, బోధించడానికి మరియు ప్రచారం చేయడానికి హక్కు ఉంటుంది. 2వ పాయింట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతపరమైన బోధన చేయరాదు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మతానికి సంబంధించిన బోధన అనేది చేయకూడదు. ప్రైవేట్ సంస్థలు నిర్వహించే విద్యా సంస్థలు మత బోధనలో పాల్గొనవలసిందిగా, మతాచార కార్యక్రమాలకు హాజరు కమ్మని ఏ వ్యక్తిని కూడా బలవంతం చేయరాదు. ప్రైవేట్ సంస్థలు అనేవి మత బోధనలో పాల్గొనాలి అనే షరతులు పెట్టకూడదు. అంతేకాకుండా మతారాధన కార్యక్రమాలకు హాజరు కమ్మని బలవంతం చేయరాదు. ఇవి మత స్వాతంత్రపు హక్కు కిందకు వస్తాయి. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా హక్కులు. ఇందులో ఫస్ట్ పాయింట్, ఏ వర్గానికి చెందిన పౌరులకైనా తమ నిర్దిష్ట భాషను, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో నడిచే ఏ విద్యా సంస్థలోనూ భాష లేక మతం ఆధారంగా పౌరుని ప్రవేశాన్ని నిషేధించరాదు. ప్రభుత్వ సహకారంతో నడిచే ఏ విద్యా సంస్థలో కూడా
భాషపరంగా లేదా మతం ఆధారంగా పౌరుని యొక్క ప్రవేశాన్ని నిషేధించరాదు. నెక్స్ట్ పాయింట్, అల్పసంఖ్యాకులకు తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించే హక్కు ఉంటుంది. ఈ 3 పాయింట్స్ కూడా సాంస్కృతిక విద్యా హక్కు కిందకు వస్తాయి. 6వ హక్కు ఏది అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో ఫస్ట్ పాయింట్, అన్ని హక్కుల అమలులో సమస్య ఏదైనా ఏర్పడితే ఈ హక్కు ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. పైన పేర్కొన్న హక్కుల్లో మనకు ఇచ్చారు కాబట్టి అందులో ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు ఈ రాజ్యాంగపు పరిహారపు హక్కు ప్రకారం మనం సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ హక్కును రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని పేర్కొన్నది అంబేద్కర్. రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని పేర్కొన్నది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ పాయింట్, శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం ఏదైనా చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను తొలగించే లేదా పరిమితం చేసిన ఆ చట్టం చెల్లదు అని చెప్తుంది ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు. సో శాసనసభకు కానీ కార్యనిర్వాహక వర్గానికి దేనికి కూడా ఏ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను తొలగించే అధికారము లేదు, పరిమితం చేసే అధికారం కూడా లేదు. నెక్స్ట్ పాయింట్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ప్రాథమిక హక్కుల అమలు కోసం ఆదేశాలు, ఉత్తర్వులు, రిట్లు జారీ చేసే అధికారం ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా రాజ్యాంగ పరిహారపు హక్కు కిందకు వస్తాయి. ఇప్పుడు మనం జాతీయ మానవ హక్కుల కమిషన్, ఈ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1993. జాతీయ మానవ హక్కుల కమిషన్ను 1993లో ఏర్పాటు చేశారు. ఇది ఒక స్వతంత్ర కమిషన్. ఈ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు. మన దేశంలో 26 రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు అనేవి ఉన్నాయి. ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఏదైనా కేసుపై స్వతంత్ర విశ్వసనీయ విచారణ చేస్తుంది కానీ శిక్షించలేదు. ఈ మానవ హక్కుల సంఘం అనేది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఏదైనా కేసుపైన స్వతంత్ర విశ్వసనీయ విచారణ చేస్తుంది కానీ ఇది శిక్షించదు. నెక్స్ట్ పాయింట్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. సామాజిక లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది అయితే దానిని పిఐఎల్ అని అంటారు. ఒక నిర్దిష్ట చట్టం ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఎవరైనా పౌరుడు లేదా పౌరుల సమూహం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద సుప్రీంకోర్టు లేదా హైకోర్టులను ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు ఆహార హక్కును జీవించే హక్కులో భాగంగా చేర్చింది. ఆహార హక్కు అనేది జీవించే హక్కులో భాగము. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగ హక్కు. ఎన్నికల్లో ఓటు హక్కు కూడా రాజ్యాంగ హక్కు కిందకు వస్తుంది. నెక్స్ట్ పాయింట్, అంతర్జాతీయ ఒడంబడిక గుర్తించిన హక్కులు. ఇందులోని హక్కులు ఏవి అంటే పనిచేసే హక్కు, కార్మికులు మరియు వారి కుటుంబాలకు జీవన ప్రమాణాలు, సురక్షిత పరిస్థితులు, తగిన వేతనాలు అందించేటువంటి హక్కు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు. నెక్స్ట్, దక్షిణాఫ్రికా రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల గురించి తెలుసుకుందాం. ఆ హక్కులు ఏవి అంటే గోప్యతా హక్కు, గృహాలను పొందే హక్కు, పర్యావరణ హక్కు, ఆరోగ్య సంరక్షణ హక్కు, నీరు పొందే హక్కు. సో ఫ్రెండ్స్, ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.